శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 23 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే ధనస్సు రాశిలో చంద్రుడు, శని, రవి, బుధులు ముగ్గురు కూడా కుంభరాశిలో, శుక్ర, రాహువులు మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక వారాంతంలోకి వచ్చేటటువంటి గ్రహ మార్పులు ఏవి అంటే, చంద్రగ్రహము మీనరాశిలోకి వచ్చి ఉన్నది, బుధగ్రహము మీనరాశిలోకి వచ్చినది. ఈ 2 గ్రహాల మార్పులే జరిగి ఉన్నాయి. ఇక మిగతా గ్రహాల మార్పులు జరగలేదు. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే శుక్రరాహువుల కలయిక గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాము. కళలలోకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడము, అలాగే అన్యోన్యతలు దెబ్బతీయడము, అవి ఏ రకమైన అన్యోన్యతలు అయినా కానీ భార్యాభర్తలు అవ్వచ్చు, ప్రేయసీ ప్రియులు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, అన్న చెల్లెలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, అలాగే గురు శిష్యులు అవ్వచ్చు, ఏ రకమైన ఆత్మీయత అనుబంధాలు ఏ ఇద్దరికి ఉన్నా కూడా అది విడగొట్టడానికే శుక్రరాహువుల కలయిక దోహదం చేస్తుంది అని తెలియచెప్పడం జరుగుతుంది. ఇక శని, రవి, బుధుల విషయంలో మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి చాలా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏమన్నా ఉండేటటువంటి పరిస్థితి, రక్తానికి సంబంధించి, అలాగే ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ, స్వెట్టింగ్ ప్రాబ్లం కానీ, అలాగే ఏమన్నా ఈ పడని వస్తువులు తింటే ఎలర్జీ, దానికి సంబంధించినవి కానీ అనారోగ్యాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి 4 గ్రహాల కలయిక కనిపిస్తుంది. శుక్ర, రాహు, చంద్రబుధ. చంద్రబుధులు ఇద్దరు కూడా వారిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పడరు, వ్యతిరేక శత్రుత్వం కలిగి ఉన్నవారు కాబట్టి ఇక్కడ ఈ మీనక్షేత్రంలో వారి యొక్క కలయిక గురువుగారికి లోబడి ఉంటుందే తప్ప ఇక ఇతరత్ర చెడు చెయ్యదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇక బుధుడు నీచలో ఉంటారు అక్కడ. ఇక్కడ రాహుతో కలిసి ఉన్న కారణం చేత ఏదైనా వినికిడి జ్ఞానం కోల్పోవడం కానీ, అలాగే చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉండడం కానీ, బుద్ధిమాన్యత కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏ పరిహారాలు ఏమిటి అనేది రాసుల్లో తెలియజెప్తాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా బాగుంది కాలం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. 4 గ్రహాల అనుకూలత చాలా బాగుంది. ఇక్కడ కర్కాటక రాశి నుంచి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారు. మరి 4 గ్రహాల యొక్క ఉనికి అంటే అది మామూలు విషయం కాదు. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఊహించని విధంగా ధనాన్ని ఇస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు, చాలా మానసిక ఉల్లాసంతో ఉంటారు. విద్యార్థులకి చాలా చాలా బాగుంటుంది, వాళ్ళకి ప్రోత్సాహకాలు లభిస్తాయి. అలాగే కుటుంబం బాగుందని చెప్పచ్చు, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుందని చెప్పచ్చు, ఆధ్యాత్మిక చింతన బాగుందని చెప్పచ్చు, ఆత్మస్థైర్యం బాగుంది అని చెప్పచ్చు, దగ్గర ప్రయాణాలు బాగున్నాయి, దగ్గర బంధువుల యొక్క ఆదరణ చాలా చాలా బాగుంది. అలాగే సంతాన రీత్యా కొంచెం బాగానే ఉంది, పర్వాలేదు అని చెప్పచ్చు. ఇక రుణాల రీత్యా అయితే మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ రుణం తీరిపోతుంది. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ రుణము చేసి స్థిరాస్తుల కొనుగోలు చేస్తారు. ఇవి 2 కూడా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలుగా మీకు ఈ వారం ఉండబోతున్నాయి. మరి వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త దగ్గరకు వస్తాయి. ఇది మీ మానసిక ఉల్లాసానికి దారితీస్తుంది. అష్టమ స్థానంలో ఒక్క శనిగారి సంచారమే కాదు, రవి సంచారము, బుధ సంచారము కూడా ఉన్న కారణం చేత కలహాలకి దూరంగా ఉండండి, కొట్లాటలకి దూరంగా ఉండండి. ఎవరితోనూ కూడా ఏమీ మాటల యుద్ధం చేయొద్దు. మీ వాక్ వైఖరిని మార్చుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక అనేక రకాలుగా మీరు ఓర్పు కలిగి ఉండాలి. జీవితాశయం నెరవేరుతుంది. లాభస్థానంలో గురువుగారి యొక్క స్థితి మామూలు స్థితి కాదు. చంద్రుడి నుంచి లాభంలో కదా, అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇది నెరవేరేంత వరకు మౌనంగా ఉండండి. మరి మారినటువంటి గ్రహస్థితుల రీత్యా అష్టమ స్థానంలోకి చంద్రబుధులు వచ్చారు. ఏమన్నా మంచి ఫలితం ఉంటుందా అంటే ఏమీ ఫలితం ఉండదు. కాస్త మానసిక వ్యధ ఉంటుంది.
ఇది తగ్గించుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా యోగా చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యోగా చేయండి. ఈ చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఆదిత్య హృదయ పారాయణ చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. స్త్రీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, విద్యార్థులు, ప్రాథమిక విద్య చదివేటటువంటి విద్యార్థులు అనమాట, ఇత్యాది వారు ఎవరైనా సరే ఓర్పు కలిగి ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. మంచి ఫలితాలు భవిష్యత్తులో ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.